అక్షరాలతో మురళీ స్వామి గారిని సన్మానించుకున్నాం. ఒక్క 5 నిమిషాలు స్వామి. అక్షరాలతో మురళీ స్వామి గారిని సన్మానించుకుందామండి. ఎప్పుడు పట్టు వస్త్రాలు అవన్నీ పాపం వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ అక్షరాలు శుతిమెత్తని అక్షరాలు వారి హృదయంలో ఉండాలని కోరుకుంటూ శ్రీమాన్ మురళీ స్వామి గారికి అక్షరాలతో సన్మాన సేవా భాగ్యం. వీరికి శ్రీరాముడు అంటే దశరథుడికి ఉన్నంత ప్రేమ. ఎంత? దశరథుడికి ఉన్నంత ప్రేమ. కానీ దశరథుడికి పుత్ర వ్యామోహం. ఎందుకంటే 50,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి పెద్దవాడైపోయి పుత్రకామేషి చేస్తే శ్రీరాముడు ఉద్భవించాడు. కానీ ఆయనకి పుత్ర వ్యామోహం. మమకారానికి మరో పేరు దశరథుడు. కానీ ఈ మోటుని రామునికి మా మురళీస్వామికి భక్తి వ్యామోహం. ఈ వ్యామోహం మోక్ష మార్గం వారికి, మనకి భక్తి మార్గం. మళ్ళీ వీరి సత్సంగం ఇక్కడ బాబావారి ద్వారా ముందు రాముడు కాదు వెనక రాముడు రక్షించాలనే సత్సంగం ఉన్నది. ఎప్పుడన్నా వారికి సమయం ఉంటే చెప్పించుకుందాం. వీరి భక్తి అమృతం కోరిన మనమే కాక 3 దేవతలు, వాళ్ళకు సీతారాములు, నా లక్ష్మణ స్వామి, హనుమస్వామి, వాళ్ళు ఈ చంద్రనివాసు అంతా రామమయం అయిపోయింది. వాళ్ళు వీరి రోమరోమం శ్రీరామమయం. నృసింహోపాసన చేస్తున్న సత్వగుణ సంపన్నుడు వీరు. పొగడటం లేదండి, అక్షరాలు హృదయాక్షరాలు. నృసింహోపాసన చేస్తున్న సత్వగుణ సంపన్నుడు వీరు. 4పై సరస్వతి, హృదయంలోకి సీతా సమేత రాముడు, గీతా గాయత్రులకు తండ్రి. అంతేకాదండి, గురువుగా కూడా ఉన్నారు వీరు. శతాధిక ప్రతిష్టాచార్యులు. ఈ రామానుజ అనుజుడు, మన ఎదురు ఆజానుబాహుడు, తండ్రి చలమచల్ల కేశవాచార్యుల పుత్రుడుగా. ఆ తండ్రి కేశవాచార్యుల పుణ్యమే ఇలా మన ఎదురుగా ఆజానుబాహుడే నిలబడిందనుకుంటా. సాయినాథ్ మహారాజుకి, రాజా రామచంద్ర మహారాజుకి సనాతన ధర్మం, శాస్త్రం అంటే వల్లభాయుల అభిమానం. మన ఎదురుగా ఉన్న శ్రీ సాయిదేవ దర్బార్ ప్రతిష్ట వీరిచే ప్రతిష్ట జరిపించబడింది. ఆ రోజు నాకు గుర్తు, ఎంత గాంభీర్యంగా ఎంత ఆనందంగా జరిగిందో. అప్పుడు రామ కళ్యాణం వశిష్ఠాదులు చేశారు జనకపురిలో. జనకుడు కూతురికి, మన అయోధ్య దశరథ పుత్రుడికి అయినా అక్కడ వశిష్ఠాదులు శ్రీరామ కళ్యాణం చేశారు. ఇక్కడ శ్రీరామ కళ్యాణం ఎవరు చేశారు? చలమచర్ల కృష్ణమాచార్య చేశారు. రామభక్తిలో, రామభక్తి అనే పుట్టతేరిలో, పవిత్రమైన పుట్టతేమలో ముంచి లేపారు మురళీస్వామి అందరినీ. రాముని సేవాభాగ్యం ఎప్పటిది కాదు ఇది, ఎప్పటిది కాదు, ఎప్పటిదో. లేకపోతే ఇంత అద్భుతంగా రాదు ఇది. ఎప్పుడో రాజా రామచంద్రుడు సరైలో వెళ్ళిపోతుంటే ఈయన కూడా చూశారేమో చిన్న పిల్లవాడిగా ఉండి, అయ్యో పిల్లవాడు అయిపోయావు నువ్వు రావుందని అంటారేమో. లేదా వైకుంఠం నుంచి రాముల సేవాభాగ్యం కోసం, శ్రీరామచంద్ర కళ్యాణం కోసం ఈయన కిందకి పంపారేమో. అలా అనుకుంటూ ఉంటారు వైకుంఠంలో. శ్రీరామచంద్రమూర్తి, జానకమ్మ అనుకుంటూ ఉంటారు. జానకి ఇవాళ చంద్రనివాసులో సీతారాముల కళ్యాణం జరిగింది చూసావా? చూశాను ప్రభు. ఎవరు చేయించారు? సాయిమాత గారి ఆధ్వర్యంలో భూటి గారి పువ్వుల ప్రేమతో శ్రీ మురళీకృష్ణ కృష్ణమాచార్యం జరిపించారు అని ఆనందపడ్డారు. రాముడి ఆనందపడ్డారు. క్షణం ఇది, జానకి మాత సంతృప్తి చెందిన క్షణం ఇది. సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకి జై. అక్షరాలు రేపు సమయం ఉంటే మరిన్ని అక్షరాలు భోగయ్యేది. సాయినాథ్ మహారాజుకి జై. సాయినాథ్ మహారాజుకి జై. చిన్న ప్రేమభావం అనే రాముడి ఎదురు పెళ్లి పత్రిక లాంటిది ప్రేమ పత్రిక ఇది. ఇప్పుడు స్వామి బాబావారు దాన్ని